క్రిస్పీగా చాలా స్పష్టంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రమే చెప్తున్నా. మీరు ఒక్కసారి విని మళ్ళొక్కసారి రివిజన్ చూసి మేము ఇచ్చిన పీడిఎఫ్లు ఒక్కసారి చూసినట్టయితే మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా? పక్క. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నా, నేను ఒకవేళ గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఏ స్థాయిలో ఏ రకంగా ప్రిపేర్ అవుతానో అట్లనే ఇక్కడ మ్యాటర్ను ప్రిపేర్ చేసి నేను నా స్టడీ రూమ్లో మిత్రులకు కానీ ఎవరికైనా నా ఫ్రెండ్స్ ఉంటే ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు మీరు కూడా నా మిత్రులను కొని ఇక్కడ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ సంబంధించిన ఒక వీడియో చేస్తున్నాను. ఇది మన సబ్జెక్ట్ సంబంధించిన ఫస్ట్ వీడియో. అయితే మనకు తెలిసిన విషయమే, డ్రీమ్ వారియర్స్ అకాడమీ గత సంవత్సరం జూన్లో ప్రారంభించినప్పుడు కొత్తగా మనము అప్పుడు ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసినాం. అంటే అప్పటి వరకు మనం చూడనటువంటిది, అంటే అక్కడక్కడ చూడొచ్చు. జనరల్గా నేను చదువుకునేటప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనము ఈ ఎగ్జామ్లో ప్రశ్నలు ఎక్కువ అటెంప్ట్ చేయొచ్చు, వాటి నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనము తెలంగాణ మ్యాగజైన్ తీసుకున్నాం. తెలంగాణ మ్యాగజైన్, తెలంగాణ ప్రభుత్వము ప్రచురించేటువంటి తెలంగాణ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ నుంచి తీసుకొని దాని నుంచి మనము కరెంట్ అఫైర్స్ని మొత్తం ఆ యొక్క మ్యాగజైన్ మొత్తం బుక్ మొత్తం చదివి ఆ కరెంట్ అఫైర్స్ నుంచి, ఆ తెలంగాణ మ్యాగజైన్ నుంచి క్వశ్చన్లు ఫ్రేమ్ చేసి వాటిని ఎక్స్ప్లెనేషన్ చేసిన. అట్లా మనకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అట్లా ఒక 3-4 నెలలు వీడియోలు చేసిన గతంలోనే. అయితే ఈ మధ్యకాలంలో మనకు ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక కూడా ఆ ఎలక్షన్స్ అప్పుడు ఈ తెలంగాణ మ్యాగజైన్ అనేది మనకు రిలీజ్ కాలేదు. నాకు తెలిసి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 మంత్స్ లేవనుకుంటా తెలంగాణ మ్యాగజైన్స్. అంటే గవర్నమెంట్ పబ్లిష్ చేసేటువంటి, తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా పబ్లిష్ చేసేటువంటి. సో అవెవర్ మన ఛానల్లో టాప్ ప్రియారిటీ ఏంటంటే తెలంగాణ అంశాలకు టాప్ ప్రియారిటీ ఇస్తాం. లైక్ తెలంగాణ కల్చర్ టెస్ట్ సిరీస్ చేసినాం, సేమ్ వే తెలంగాణ ఎకానమీ టెస్ట్ సిరీస్ చేసినాం. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన గ్రూప్ 4 కన్నా ముందు, గ్రూప్ 4 తర్వాత కూడా చాలా వరకు అంశాలు మనం తెలంగాణ మ్యాగజైన్ నుంచి తీసుకున్నాం. అవన్నీ ఎగ్జామ్లో కూడా రిపీట్ కావడం జరిగింది. సో ఫస్ట్ తెలంగాణకు సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ, ఎందుకంటే మనం చెప్పిన సబ్జెక్ట్ నుంచి మనం చేసిన వీడియోల నుంచి మీరు విన్నాక దానివల్ల మీకు యూజ్ ఉండాలి. అంటే ఆ ఎగ్జామ్లో ఆ వీడియో నుంచి ఏదో ఒక 2 ప్రశ్నలన్నా, కనీసం ఒక ప్రశ్న అన్నా, ఇండైరెక్ట్గా ఒక ప్రశ్న అన్నా అనేది వస్తే కొద్దిగా మేము చేసినందుకు మీకు విన్నందుకు అది యూస్ఫుల్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు అక్టోబర్, నవంబర్, ఈ మన నవంబర్, డిసెంబర్, జనవరి తెలంగాణ మ్యాగజైన్స్ లేవు. కానీ ఇక నీకు ముందే చెప్పిన ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక రిజల్యూషన్ తీసుకున్నా. నేను ఏమని రిజల్యూషన్ తీసుకున్నా, కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు విభాగాల వారీగా ఇమేజ్ రూపంలో ఇట్లా ఇమేజ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ కావచ్చు, అంటే కొన్ని ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. నేను మాట్లాడేది ఏంటంటే ఈ దినపత్రికల్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు ఏవైతున్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా డంప్ చేయకుండా ఆ వచ్చిన కరెంట్ అఫైర్స్ అంశాలకు సంబంధించిన ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ క్రోడీకరించి మీకు ఇమేజ్ రూపంలో కొద్దిగా అట్రాక్ట్ అంటే చదవడానికి కొద్దిగా ఆసక్తి కలిగించే విధంగా రూపొందించడం జరిగింది. ఇట్లా మనము 3వ తారీఖు నుంచి, అంటే ఫస్ట్ నాడు, సెకండ్ నాడు ఉన్న వార్తలను కలిపి 3వ తారీఖు నుంచి ఇచ్చినాం. మనము ఫస్ట్ నాడు, సెకండ్ నాడు డైరెక్ట్ న్యూస్ పేపర్ ఇచ్చేసాము. ఈ ఇమేజ్ రూపంలో మనము 3వ తారీఖు నుంచి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇట్లా 3వ తారీఖు నుంచి 4 ప్రతిరోజు కూడా వివిధ విభాగాలకు, అంటే అంతర్జాతీయం కావచ్చు, జాతీయం కావచ్చు, ప్రాంతీయం కావచ్చు, అవార్డులు కావచ్చు, ర్యాంకింగ్స్ కావచ్చు, వివిధ దినపత్రికల్లో వచ్చేటువంటి అన్ని అంశాలను కూడా ఏంటంటే మీకు డైరెక్ట్ న్యూస్ వచ్చిందనుకో మీరు అలా ఏం చేస్తారు, చదవరు, పెద్ద వస్తుంది న్యూస్. ఫర్ సపోజ్ ఇప్పుడు సమయపాలన అంతర్జాతీయంగా వస్తానంటే ఇది ఏదో మొదలు పెడతాడు, ఇట్లయింది, తర్వాత ఇట్లయినా, ఇవి కాకుండా ఇంక నడుస్తుంది విమానయాన సంస్థలకని అని చెప్పి డిఫరెంట్ మ్యాటర్స్ పేపర్లు. కానీ మనకల్లా ఎగ్జామ్ పనికొచ్చే పాయింట్లను మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ నేను పెడుతున్నాను. సో అట్లా మీకు ఇల్లున్న పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. అలా అని చెప్పి ఇల్లున్న పాయింట్ మిస్ చేస్తే మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే ఇలా ఇంపార్టెంట్ అయిన ప్రతి పాయింట్ పెట్టినా నేను. మీరు ఇలా 2-3 పాయింట్లు మాకెందుకు నేను చదవలేదు అనుకో, రేపు పొద్దున అల్లకెళ్ళి కూడా రావచ్చు. కాబట్టి వీళ్ళు ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లా మన వాట్సాప్ ఛానల్, ఏది డ్రీమ్ వారియర్స్ అకాడమీ, మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అట్లా డ్రీమ్ వారియర్స్ అకాడమీకి సంబంధించిన వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఇట్లా ఇమేజ్ రూపంలో విభాగాల వారీగా దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలలోని అనవసరమైన చెత్త అంతా ఏరేసి ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం క్రోడీకరించి ఇట్లా ఇస్తున్నాం. ఓకేనా? సో దానిలో భాగంగా మనము గత 15 రోజులు ఇచ్చినాం. ఆ 15 రోజుల్లో మనము ఈ తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలు ఏవేవైతే ఇచ్చినామో వాటిని ఒకసారి వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను.
అట్లే ఈ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇచ్చినాయి అన్నీ కూడా ఇమేజ్ అన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. అలాగే ఇంకేమైనా మిస్ అయినాయి కూడా మళ్ళీ సపరేట్గా మళ్ళీ పవర్ పాయింట్ వర్డ్ డాక్యుమెంట్ తయారు చేసాము. అవన్నీ కూడా మీకు ఈ మన డ్రీమ్ వారియర్స్ అకాడమీ యాప్లో, ఇక్కడ మనకు డ్రీమ్ వారియర్స్ అకాడమీ యాప్ ఉంటుంది, మనకు గూగుల్లో కొడితే వస్తుంది. సో ఈ యాప్లో పీడిఎఫ్ నోట్స్ అనేటి ఫ్రీగా ఈ వీడియో క్లాస్కి సంబంధించిన నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీడియో స్టార్టింగ్లోనే చెప్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది మాత్రమే చెప్పడం. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇట్లా కావాలనుకుంటే వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు. సెకండ్, ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావాలనుకుంటే డ్రీమ్ వారియర్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అందులో ఫ్రీ మెటీరియల్లో ఇది అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం, మీకు యూజ్ అవుతుంది. ఈ క్లాస్ చూసేది ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఓకేనా? ఇక మనకు ఈ సంవత్సరం జనవరి 1 నుంచి 15 వరకు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ అంశానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా మీకు ఈరోజు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా మొట్టమొదటి అంశం తీసుకుందాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సమయ పాలనలో అంతర్జాతీయంగా 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే సమయ పాలన పాటించడం తెలుసు కదా, సమయ పాలన టైంకు రావడం టైంకు పోవడం, అట్లా టైంను బేస్ చేసుకొని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆన్ టైం పర్ఫార్మెన్స్ అంటాం ఇంగ్లీష్లో. దాన్ని తెలుగులో ఏమన్నారంటే సమయ పాలన అన్నారు. మనకు ఆన్ టైం పర్ఫార్మెన్స్ అంటే అర్థం కాకపోతే చెప్తున్నాను. ఓకేనా? సో ఈ ఆన్ టైం పర్ఫార్మెన్స్ సంబంధించి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అంతర్జాతీయంగా, జాతీయం కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో 2nd ప్లేస్లో వచ్చింది. మరి ఈ యొక్క నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఏంటంటే విమానయానానికి సంబంధించినటువంటి సంస్థ ఉన్నది సిరియం అనే సంస్థ ఈ యొక్క నివేదికను రూపొందించింది. మరి 2వ స్థానం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నావు సార్. మరి మొదటి స్థానంలో ఏముంటుందంటే అమెరికాలోని మిన్నేపోలిస్ సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఆ టైంకు రావడం టైం పోవట్ల ఆ ఫ్లైట్లకు సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరులో ఉంది. ఇది 3వ స్థానంలో ఉంది. ఓకేనా? ఫస్ట్ ప్లేస్లోనేమో అమెరికాలోని మిన్నేపోలిస్ సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం, 2వ ప్లేస్లో ఆల్రెడీ చెప్పినట్టు మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్, 3వ ప్లేస్ కూడా మన దేశంలో దానికి వచ్చింది, బెంగళూరులో ఉంది కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాయి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ నివేదిక ఏ సంవత్సరానికి సంబంధించింది? 2023కు సంబంధించింది. అది మాత్రం సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుందాం. ఇక ఇస్రో అధిపతి సోమనాథ్కి JNTU గౌరవ డాక్టరేట్. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్స్కి నెక్స్ట్ వచ్చే స్లైడ్స్కి ఇంటర్లింక్ ఉంటుంది. ఆ ఇంటర్లింక్ ఇక్కడనే చెప్పిననుకో మీకు అర్థమైపోతుంది. ఏమైందంటే మనకు నెక్స్ట్ వచ్చే స్లైడ్లో హైదరాబాద్లో ఖగోళ పరిశోధనా కేంద్రము, నెక్స్ట్ JNTUలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ. అయితే ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్లో ఖగోళ పరిశోధనా కేంద్రం నిర్వహిస్తారు కదా, ఇట్లా గుర్తుపెట్టుకున్నందుకు చెప్తున్నా. హైదరాబాద్లో ఖగోళ పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతారు. దేని సహకారంతో? ఇస్రో సహకారంతో నెలకొల్పుతారు. ఓకేనా? ఇస్రో అంటే తెలుసా? ఓకేనా? మన దగ్గర ఉన్న అంతరిక్ష సంస్థ. ఓకేనా? ఇస్రో అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇక నేను అవన్నీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అవన్నీ ప్రాథమిక అంశాలు కాబట్టి తెలుస్తాయి. అయితే ఈడ ఖగోళ పరిశోధనా కేంద్రము హైదరాబాద్లో ఏర్పరుస్తున్నందుకు ఎవరు ఏర్పరుస్తారు? ఇస్రోకి ఏర్పరుస్తున్నందుకు ఇస్రోకు సంబంధించి అధిపతి ఎవరు, హెడ్ ఎవరు? సోమనాథ్కు JNTU వాళ్ళు ఏమి ఇస్తారు? గౌరవ డాక్టరేట్ ఇస్తారు. అంటే జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నా, ఇచ్చిపుచ్చుకున్నట్టు కదా. ఇక ఇస్రో అధిపతి సోమనాథ్కు JNTU గౌరవ డాక్టరేట్ ఇస్తారు. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇదే JNTUలా, ఇదే హైదరాబాద్లోని మనకు హైదరాబాద్లో ఈ ఖగోళ పరిశోధనా కేంద్రం వాళ్ళు ఏర్పరుస్తారు ఇస్రో సహకారంతో. సో అదే హైదరాబాద్లోని JNTU వాళ్ళు మనకు ఇక్కడ వీళ్ళకు డాక్టరేట్ ఇస్తారు అంతే. ఓకేనా? సో ఇక్కడ చూసుకుందాం ఎక్స్ప్లెనేషన్. చంద్రయాన్ 3 మిషన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో అధిపతి శ్రీధర్ పనికర్ సోమనాథ్, పూర్తి పేరు శ్రీధర్ పనికర్ సోమనాథ్కి తెలంగాణలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ఇచ్చింది. వాళ్ళు రేపు పొద్దున అంటారు ఇస్రో అధిపతి ఇటీవల ఒక యూనివర్సిటీ డాక్టరేట్ను గౌరవ డాక్టరేట్ని ఇచ్చడం జరిగింది. సో అందులో ఏ యూనివర్సిటీ అని చెప్పేసి JNTU హైదరాబాద్, మనకు ఢిల్లీలో కూడా ఒక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంటుంది, JNU ఢిల్లీ అని కూడా ఇచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. డోంట్ కన్ఫ్యూజ్, మనం నేర్చుకునేదే తెలంగాణకు సంబంధించిన అంశాలు కాబట్టి. సో ఏం చేసుకోవాలి? ఇస్రో అధిపతికి గౌరవ డాక్టరేట్ వచ్చిందని ఎవరికి గుర్తుకు రావాలి? ఇంకేది మన హైదరాబాద్లో ఎవరు ఇచ్చుంటారు, వాళ్ళు ఎవరు టెక్నాలజికల్గా ఇది ఇస్రో అంటే ఒక టెక్నికల్ సంస్థ. టెక్నికల్ యూనివర్సిటీ మన దగ్గర ఏముంది? టాప్లో JNTU. సో JNTU వాళ్ళు ఇచ్చారు అంతే.
ఓకేనా. దీన్ని వర్సిటీ యొక్క 12వ స్నాతకోత్సవం సందర్భంగా అందజేస్తామని చెప్పేసి ఈ జేఎన్టీయు ఉపకులపతి వైస్ ఛాన్సలర్ ఎవరండి, ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి గారు తెలిపారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. హైదరాబాద్లో ఖగోళ పరిశోధన కేంద్రం, ఇంతకుముందు ఇంటర్లింక్ చెప్పిన కదా, ఈ హైదరాబాద్లో ఖగోళ పరిశోధన కేంద్రాన్ని ఏర్పరచడానికి ఎవరు సహకారం అందిస్తారు, ఇస్రో వారు సహకారం అందిస్తారు. ఈ కేంద్రాన్ని ఎక్కడ పెడుతుంది చూడండి, ఈ కేంద్రాన్ని జేఎన్టీయు హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అందుకనే జేఎన్టీలు ఏర్పాటు చేస్తారు కాబట్టి జేఎన్టీలో మీరు మా దగ్గరకు వచ్చి ఖగోళ పరిశోధన కేంద్రం పెడుతున్నాయి కదా సార్, ఇక మేము కూడా గౌరవ డాక్టరేట్ ఇస్తాం తీసుకురాదు సార్ అని చెప్పేసి ఇస్రో అధిపతి సోమనాథ్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు అట్లా. సో మరి ఇది రాష్ట్రంలోనే తొలి ఖగోళ కేంద్రం, ఒకవేళ ఏర్పాటైతే ఇది రాష్ట్రంలోనే తొలి ఖగోళ కేంద్రం. దీని ఏర్పాటుకు సుమారు ఎన్ని పైసలు అవుతున్నాయట, 50 నుంచి 60 కోట్ల దాకా వ్యయం అవుతాయట. మరి వీళ్ళు ఏం చేస్తారు ఈ ఖగోళ పరిశోధన కేంద్రంలో అంటే, గ్రహాలు ఉపగ్రహాలపై శాస్త్రవేత్తలు, ఆచార్యులు, విద్యార్థులు నిరంతరం పరిశోధనలు చేయొచ్చట. ఓకేనా. సో అట్లే అంతర్గ్రహాల మీద కూడా పరిశోధనలు చేయొచ్చు. ఎందుకంటే ఈ చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఈ యొక్క రెవల్యూషన్ బాగా వచ్చింది. అంటే ఖగోళాలకు సంబంధించిన అంతరిక్షంలో ఈ గ్రహాలకు ఉపగ్రహాలకు సంబంధించిన పరిశోధన చేయాలనేసి చాలామంది లోపల మనకు దీని మీద సబ్జెక్ట్ పెంపొందించాలనే ఉద్దేశంతో సో హైదరాబాద్లో ఖగోళ పరిశోధన కేంద్రం మొట్టమొదటిది. సో ఎవరి సహకారంతో, ఇస్రో సహకారంతో. ఇంకా అది ప్రాథమిక దశలో ఉంది. ఏర్పడిన తర్వాత మళ్ళీ మనకు ఒక ఏర్పడినాక మళ్ళీ కరెంట్ అఫైర్స్గా మళ్ళీ చదువుకుందాం. ఓకేనా. ఇది ప్రాథమిక సమాచారం. ఇక నెక్స్ట్ మళ్ళీ జేఎన్టీకి సంబంధించి వరుసగా 3 జేఎన్టీలు ఇంటర్లింక్ మీకు గుర్తుండి. ఓకేనా. జేఎన్టీలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ. ఓకేనా. ప్రతి ఏటా జరుగుతుంటుంది జాతీయ సైన్స్ కాంగ్రెస్. ఇగో జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు జేఎన్టీయు హైదరాబాద్ ఎంపికైనట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విభాగం, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్, ఇంగ్లీష్లో అయితే సింపుల్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏటా నిర్వహించేటువంటి జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణను ఈసారి మనకు జేఎన్టీలో నిర్వహిస్తారట. సో అది ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే ఫిబ్రవరి చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. ఓకేనా. ఈ జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలను చర్చించేందుకు ఈ యొక్క ఎవరు మన ఈ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఢిల్లీ వెళ్తారు సో అని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇగో నరసింహారెడ్డి గారు తెలిపారు. ఇట్లా మనకి ఓన్లీ ఏం గుర్తుపెట్టుకుంటారు, జేఎన్టీలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ అందాజ ఎప్పుడు జరుగుతుంట, ఫిబ్రవరి చివరి వారంలో. డేట్స్ అందాజ కొద్ది ఇచ్చారు, ఫిబ్రవరి 22, 25. ఒకవేళ మళ్ళీ అదే డేట్లో జరిగితే మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్ అంశంగా మళ్ళీ చదువుకుంటాం. ఓకేనా. డోంట్ వరీ. ఇకపోతే నెక్స్ట్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు. ఎప్పుడైనా చూడండి, ఒక సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు నీ యొక్క వ్యక్తిగత విషయాలను, నీ యొక్క వ్యక్తిగత పరిజ్ఞానాన్ని, నీ యొక్క వ్యక్తిగత అభిరుచులను, నీ యొక్క వ్యక్తిగత ఇష్టాలను అన్నింటినీ పక్కకు పెట్టాలి. బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ గవర్నమెంట్ ఆఫీసర్. అంటే గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి. అంటే నువ్వు ఆ ప్రభుత్వం కింద ఒక పబ్లిక్ సర్వెంట్గా పనిచేస్తున్నావు, ఒక సర్వెంట్గా పనిచేస్తున్నావు. అంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనలు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. సో అట్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం వేటికైతే ఇంపార్టెన్స్ ఇస్తుందో వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం వేటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. జనరల్గా మీకు ఫేవర్గా ఫస్ట్ చెప్పాలంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, తర్వాత స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు. ఓకేనా. ధరణికి సంబంధించి ధరణిని మార్చి డిజైన్ చేయడం, ఇట్లా కొన్ని టాప్ అంశాలకు ప్రియారిటీస్. మనం కూడా వాటికి ప్రియారిటీ ఇచ్చి చదువుకుంటే రేపు పొద్దున ప్రభుత్వం యొక్క ఆలోచనలే ఆటోమేటిక్గా వాటి మీదనే మనకి ఎగ్జామినర్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏదో గుడ్డిగా ఇక కరెంట్ అఫైర్స్ దినపత్రికల్లో వచ్చింది డంప్ చేసి ఇక్కడ పడేసి మీకు ఎప్పుడు కాదు. యాజ్ అన్ ఆస్పిరెంట్గా హౌ హ్యావ్ స్టడీ, నేను ఎట్లా చదివినా, నేను ఎట్లా ఆలోచించిన అనేదాన్ని మీరు కూడా ఆ వేళ ఆలోచించారనుకో, రేపు పొద్దున ఒక 4-5 క్లాసులు అయినాక మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ చెప్తా, ఇంకా చాలా ఉంది. ఓకేనా. సో రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు. అంటే ఎందుకంటే ఎన్ని జాబ్లు ఇచ్చినా కూడా మనము అందరికీ ఉద్యోగాలు కల్పించలేము. కాబట్టి ఈ నైపుణ్యానికి సంబంధించిన యూనివర్సిటీలు పెట్టినామనుకో, అందులో పిల్లలు ఏం చేస్తారంటే ఈ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కావచ్చు, హాస్పిటాల్కి సంబంధించి కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఇంకా టూరిజం, ఇంకా వివిధ రకాల సంబంధించిన వాటి మీద నేర్చుకొని వాటితో బయటకు పోతే ఏదో ఒక దాంట్లో ప్రైవేట్ జాబులు చేసుకున్న బతకరనే ఉద్దేశంతో గవర్నమెంట్ రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటుంది. ఓకేనా. నైపుణ్య ఉద్యోగ ఆధారిత ఉన్నత విద్యను అందించే విధంగా 10 స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒకేలా ఓకే అయితే మళ్ళీ ఒకసారి చదువుకుంటాం మనం, నో ఇష్యూ. అయితే మరి ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి మన గతంలో ఏమైనా అంశాలు సమాచారం ఉందంటే, మనకు 2015లో జాతీయ నైపుణ్య విశ్వవిద్యాలయాల బిల్లును
కేంద్రం అనేది మనకు అమల్లోకి తీసుకొచ్చింది. ఎప్పుడండి 2015. అంటే యూనివర్సిటీ పెట్టాలంటే దానికి సంబంధించిన ఏదో చట్టం బిల్లు ఉండాలి కదా, దాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. అయితే మరి ఈ యొక్క జాతీయ నైపుణ్య విశ్వవిద్యాలయాల బిల్లు కింద చట్టం కింద ఫస్ట్ టైం యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు చేశారట. ఆ యొక్క యూనివర్సిటీ పేరు ఏంటంటే శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారట 2016లో ఏర్పాటు చేశారు. అట్లే తర్వాత 2020లో కూడా మనకు ఢిల్లీలో కూడా ఈ స్కిల్ యూనివర్సిటీ కింద ఒక 10-19 క్యాంపస్ అనేది ఏర్పాటైనాయి. మొత్తానికి మనం ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించడం విషయంలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తేనే కరెక్ట్ కాదు, ప్రైవేట్లో కూడా ఉద్యోగాలు రావాలంటే అన్ని రంగాలకు సంబంధించిన స్కిల్స్ అనేటోళ్ళు అభ్యర్థులు నేర్చుకోవాలి. సో తదనుగుణంగా 10 స్కిల్ యూనివర్సిటీలు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సింపుల్గా ఈ స్లైడ్ ఇట్లుండాలి, ఓకేనా? రైట్. దాన్ని మనం ఏదో చదివి బట్టి కాదు, ఒక్కసారి ఏం జరుగుతుంది అనేది అవలోకనం చేసుకుంటే కరెంట్ అఫైర్స్ను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ CMDగా కేశవులు. ఈయన గురించి ఆల్రెడీ గతంలో మీకు ప్రశ్న వచ్చింది, గ్రూప్ 1లో ఏమనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ ఏ పేపర్ గుర్తుకులేదు. సో ఆయనను మళ్ళీ ఇప్పుడు ఆయన అసలు ఆయన స్టోరీ ఏం చూద్దాం. గతంలో నేను ఏం పనిచేసినంటే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధృవీకరణ సంస్థల యొక్క సంచాలకుడు డైరెక్టర్ కె కేశవులు గారు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అంటే ఇప్పుడు ఈయనకి ఈ పోస్ట్ ఉంది. గతంలో ఏముండే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు ఉండే ఆయనకు డైరెక్టర్గా. సో ఈయన ఎవరు ఎంపిక చేశారంటే ఇట్లా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు చెందినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి కమిటీ ఒక 10 మందిని సెలెక్ట్ చేసి అందులో నుంచి ఫిల్టర్ చేసి మన కేశవులు గారిని నియమించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రస్తుతం ఈయన అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంఘం నాట్ ఓన్లీ చూడండి ఇక్కడ స్టేట్ అయిపోయింది, ఫస్ట్ టైం ఈయనే దానికి చైర్మన్ విత్తన అభివృద్ధి సంస్థ సంబంధించి, అట్లే విత్తన ధృవీకరణ సంబంధించి స్టేట్లో అయిపోయింది. దానికని తర్వాత ఏమైండు ఇంటర్నేషనల్, స్టేట్ అయిపోయింది ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇవి ఏం బాకీ ఉన్నది చెప్పుర్రి, నేషనల్ ఒక్కటి బాగుంది. సో దానికి కూడా పెట్టేశారు. అంటే స్టేట్కి సంబంధించిన విత్తన ధృవీకరణ సంస్థకు ఆయనేనట, ఓకేనా? విత్తనాభివృద్ధికి సంబంధించి నేషనల్ లెవెల్ ఆయనే, అలాగే ఇంటర్నేషనల్లో కూడా అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంఘం చైర్మన్ కూడా ఎవరున్నారు, మన కేశవులు గారిని నియమించారు. అయితే ఈ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థకి నేను కేశవులు నియమించారు కాబట్టి ఈ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఎప్పుడు మనకు స్థాపించబడిందంటే మార్చి 1963లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నేను ఎవేవి పాయింట్లు చెప్తున్నానో మాటలు అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మీకు ఎక్కువ అవసరం లేదు. అంటే మనం 10 చెప్పినామనుకో అలా 10 కనీసం 8 అన్నా నేను చెప్పిన వాళ్ళకు అంటే ఒకవేళ వచ్చినాయి ఉంటాయి, నేను 8 ఇంపార్టెంట్ చెప్తున్నా. ఎన్ని చెప్పినా కూడా ఎవ్వరు కూడా 100% న్యాయం చేయలేరు. సో నేను చెప్పిన దాన్ని మ్యాక్సిమం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మహిళా భద్రత మరియు సాధికారత. ఇక్కడ సాధికారత అడుగు కూడా రావాలి. ఎంపవర్మెంట్ మహిళా భద్రత మరియు సాధికారతలో టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ అని రాసిండు. చూద్దాం ఏందనేది. సో తాజాగా మహిళల సంరక్షణ అంటే వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ, అట్లా ఉపాధి, వాళ్ళకి సంబంధించి ఎంప్లాయ్మెంట్, వసతి, పని ప్రదేశాల్లో భద్రత, పని ప్రదేశాల్లో వాళ్ళు ఎంత భద్రంగా చూసుకుంటాం అనే దానికి సంబంధించి ఇట్లా ఒక 17 అంశాలను సెలెక్ట్ చేసి ఏ సంస్థ అవతార్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో టాప్ 5 నగరాల్లో ఏ నగరం సెలెక్ట్ అయ్యిందండి? హైదరాబాద్ నగరం సెలెక్ట్ అయింది. మరి దానికన్నా ముందు మొదటి స్థానంలో ఏమున్నాయట? చెన్నై, 2వ స్థానంలో బెంగళూరు, 3వ స్థానంలో పూణే, 4వ స్థానంలో ముంబై ఉంది. ఫస్ట్ చెన్నై, తర్వాత బెంగళూరు, తర్వాత పూణే, తర్వాత ముంబై, 5వ స్థానంలో హైదరాబాద్ ఉన్నాయి. మరి దీన్ని ఎవరు నిర్వహించినట్టున్నాం? అవతార్ సంస్థ ఈ యొక్క నివేదికను రూపొందించింది. మరి ఈ నివేదిక ఏమని పేరు పెట్టారట? టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా అనే పేరుతో నివేదికను ప్రచురించింది. అలాగే వీళ్ళు ఈ యొక్క నివేదికను రూపొందించినప్పుడు మరి ఇంకా వేటి పరిగణలోకి తీసుకున్నారంటే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే, మనకు ఎకనామీలో వస్తారు PLFS పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే, జాతీయ జనాభాను, అలాగే నేరాలకు సంబంధించిన రికార్డులను, ఇట్లా కొన్ని అఫీషియల్ డేటాను తీసుకొని అవతార్ సంస్థ వాళ్ళు మహిళలకు సంబంధించిన దాని మీద టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా అనే పేరుతో ఒక నివేదిక ప్రచురిస్తే అలా టాప్ 5 స్థానంలో ఏదుందట? హైదరాబాద్. చాలా క్రిస్పీగా, చాలా స్పష్టంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రమే చెప్తున్నా. మీరు ఒక్కసారి మళ్ళొక్కసారి రివిజన్ చూసి మేము ఇచ్చిన PDFలు ఒక్కసారి చూసినట్టయితే మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు ఉండరు, ఓకేనా? పక్క. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నా? నేను ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఏ స్థాయిలో ఏ రకంగా ప్రిపేర్ అవుతానో అట్లనే ఇక్కడ మ్యాటర్ను ప్రిపేర్ చేసి నేను నా స్టడీ రూమ్లో మిత్రులకు కానీ ఎవరికైనా నా ఫ్రెండ్స్ ఉంటే ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు మీరు కూడా నా మిత్రులను కొని ఇక్కడ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్
సో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారని చూసుకుందాం. ఓకేనా. సో ఆగస్టు 23న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకటా గత సంవత్సరం మనకు జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఆగస్టు 23 డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు ఇది ఫస్ట్ కాబట్టి ఆగస్టు 23న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని JNTU హైదరాబాద్, మళ్ళీ JNTU వచ్చింది చూడండి, ఖగోళం అన్నా ఏదన్నా జాతీయ సైన్స్ కాంగ్రెస్ అన్నా పర్యావరణం అని అంతటా కూడా JNTU హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సంయుక్తంగా 4వ అంతర్జాతీయ పర్యావరణ సదస్సు, ఇది 4వ అని ఇక్కడ ఒకసారి రాసుకుంటే అయిపోతుంది. సో 4వ అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ సదస్సును నిర్వహించండి అని వెల్లడించింది. ఓకేనా. సో ఇది ఏ కాన్సెప్ట్, ఇక్కడ జరిగేటువంటి అంశం ఏ అంశం మీద ఈ అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరుగుతుందంటే సుస్థిరత కోసం అంతరిక్షము, అంతరిక్ష టెక్నాలజీతో అంతరాలు దూరం చేయడం అనే అంశం మీద ఈ యొక్క సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు సంబంధించిన ఒక పుస్తకాన్ని డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు అంటే ఇస్రో అధిపతి గారు ఆవిష్కరించారు. సో దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఓకేనా. మరి దీంట్లో ఏ అంశాల మీద చర్చలు ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి అంటే అంతరిక్ష పురోగతి అంటే దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన సహకారం, పరిశోధనకు సంబంధించిన ప్రోత్సాహం, ఈ పరిశోధనలు క్షేత్రస్థాయిలో అమలు, ఈ యొక్క పరిశోధనలు క్షేత్రస్థాయిలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఈ యొక్క అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో డిస్కస్ చేస్తారట. ఓకేనా. సో ఇదేంటండి 4వ అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ సదస్సు ఇక్కడ జరుగుతుంది అంటుండు JNTU హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సహకారంతో. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు. ఇప్పటికే ఉన్న హైకోర్టులో కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య, బిల్డింగ్ సరిపోతున్న ఉద్దేశంతో సో హైకోర్టు నూతన భవనానికి రాష్ట్ర ప్రభుత్వము 100 ఎకరాలను కేటాయించింది. సో అది ఎక్కడ కేటాయించిందంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం 2 విలేజ్ అండి, ప్రేమావతిపేట, బుద్వేల్ గ్రామాల్లో 100 ఎకరాలను కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ కేటాయించినటువంటి 100 ఎకరాలను గతంలోనే మనోళ్ళు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ విశ్వవిద్యాలయాలకు కేటాయించరు. సో అక్కడ అది ఇప్పుడు యూజ్లో లేదా మరి ఏ కారణాలు తెలివాయి. సో వాళ్ళకి ఇచ్చిన జాగాలోనే ఒక 100 ఎకరాలు తీసి ఎవరికి ఇచ్చారండి, హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలను ఇచ్చారు. దానికి సంబంధించిన జీవో నంబర్ 55. ఓకేనా. సో ఏం గుర్తుపెట్టుకోవాలి, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల్ ఏ గ్రామాల్లో, ప్రేమావతిపేట, బుద్వేల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో అంటే ఈ గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యతలు ఏమై ఉంటాయి అనేది స్టార్టింగ్ నేర్చుకున్నాం అనుకో, రేపు పొద్దున మన కరెంట్ అఫైర్స్ తెలంగాణ సంబంధించినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఇట్లా కరెంట్ అఫైర్స్ను ఇనిషియల్గా అందజేసే ప్రయత్నం చేసిన. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణలో 2050 నాటికి అన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి అంటే 2050 సంవత్సరం నాటికి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీస్ ఓపెన్ కావాలి, అందరికి కూడా ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఒక 2050ని మేము టార్గెట్ పెట్టుకున్నాం, తెలంగాణ మొత్తం పరిశ్రమలు అభివృద్ధి చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ దానికోసం మెగా మాస్టర్ పాలసీని రూపొందిస్తామని మనకు ఒక సమీక్షలో గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పడం జరిగింది. ఓకేనా. సో దీనిలో భాగంగా ఈ పారిశ్రామిక అభివృద్ధిని ఎట్లా చేద్దాం అనుకుంటారంటే ఈ రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజిస్తారు. ఇది హైదరాబాద్ అనుకుందాం, ఇది హైదరాబాద్ నగరం. నెక్స్ట్ ఇది ఔటర్ రింగ్ రోడ్. ఓకేనా. నెక్స్ట్ ఇది రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ నగరం. ఓకేనా. సో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ క్లస్టర్ అంటే ఈ ప్రాంతమేమో అర్బన్ క్లస్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి భాగం అర్బన్ క్లస్టర్. అవతల నుంచి రీజనల్ రింగ్ రోడ్ అంటే ఈ మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కూడా కొత్త ఎత్తుగా, దీని మధ్యది సెమీ అర్బన్ క్లస్టర్. ఇది అడగడానికి అవకాశం ఉంది, సెమీ అర్బన్ క్లస్టర్. అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు, రూరల్ క్లస్టర్గా అంటే 3 క్లస్టర్లుగా విభజించారు. దానికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహాలు అందిస్తామని చెప్తున్నారు. అంటే ORR లోపల ఉన్నదాన్ని ప్యూర్ అర్బన్ క్లస్టర్ అన్నారు, ORR నుంచి RRR మధ్యలో ఉన్నదాన్ని సెమీ అర్బన్ ఉన్నారు, ఈ RRR అవతల ఉన్నదాన్ని రూరల్ క్లస్టర్ అన్నారు. ఇట్లా డివైడ్ చేసుకుని క్లస్టర్గా దానికి అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్తారు. అలాగే అదే రోజు మనకు రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో మనకు వెల్స్పన్ గ్రూప్ సంబంధించిన చైర్మన్ BK గోయంక గారు ఒక 250 కోట్ల పెట్టుబడి కూడా పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు ఆ రోజున్న 07 అంటే కరెంట్ అఫైర్స్ 7వ నాటికి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. GHMCకి స్వచ్ఛ పురస్కారం, ఇది మళ్ళీ రిపీట్ అవుతుందండి. ఓకేనా. సో నగరంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులకు స్వచ్ఛ పురస్కారం లభించింది. ఈ నెల 11 అంటే జనవరి 11 దీనికి సంబంధించిన పురస్కారాన్ని అందజేస్తామని చెప్పేసి మనకు GHMC వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళకు మనకు ప్రకటనలో వాళ్ళు తెలియజేశారు. అయితే మరి ఇది ఎందుకు వచ్చిందంటే సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లకు పూర్తి స్థాయిలో తరలించడం 1, 2 నెక్స్ట్ అక్కడ వ్యర్థాలతో విద్యుత్ని ఉత్పత్తి చేయడం 2, 3 నెక్స్ట్ 4 చెత్త
తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయడం 3, ఇతర రీసైక్లింగ్ పద్ధతుల్లో వేరే రీసైక్లింగ్ పద్ధతులు ఇట్లా 3-4 విభాగాలను పరిశీలించిన తర్వాత జిహెచ్ఎంసీకి స్వచ్ఛ పురస్కారం వచ్చింది. సో దాని ఏ కేటగిరీ అంటే వ్యర్థాల రహిత నగరం జాబితా కింద జరిగిన పోటీలో 5 నక్షత్రాల నగరంగా అంటే 5 స్టార్ నగరంగా 5 స్టార్ రేటెడ్ సిటీగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనేది పురస్కారాన్ని పొందింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ ఏడాది లక్ష్యము హరితారంకి సంబంధించి 20.02 కోట్ల మొక్కలు ఈ ఏడాది నాటుదామనుకుంటారు. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని కనుక నిశ్చితంగా పరిశీలించినట్టయితే గత ప్రభుత్వంలో వివిధ రంగాల మీద ఏమేమి జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఎట్లా ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, వాటి వల్ల యూజ్ అయ్యే ఎంత అనే దాని మీద ఒక రిపోర్ట్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుంటుంది. అట్లనే ఇక్కడ తెలంగాణలో హరితహారానికి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ని తెప్పించుకున్నారు. గత 9 ఏళ్ళ మరి హరితహారం జరిగింది కదా, మీరు ఎన్ని కోట్ల మొక్కలు నాటారు, ఎన్ని ఎకరాలలో నాటారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని మనకు వివిధేతలు ఉన్నాయి కదా ఆ పార్కులను అభివృద్ధి చేశారని చెప్పి ఒక రిపోర్ట్ తెచ్చుకుంది. అట్లనే ఈ ఏడాది కూడా ఎన్ని కోట్ల లక్ష్యం పెట్టుకున్నట, ఒక 20 కోట్ల మొక్కల్ని నాటుదామని లక్ష్యం పెట్టుకున్నట్టు. అయితే దీనికి సంబంధించి గతంలో జరిగిన 9 సంవత్సరాల మీద మనకు ఒక నివేదిక తీసుకొచ్చారు హరితహారానికి సంబంధించి. చూడండి, 9 ఏళ్లలో హరితహారానికి చేసిన వ్యయంపై అటవీ శాఖ మంత్రి సురేఖ గారు నివేదిక ఇవ్వాలన్నారు. ఓకేనా, అనగానే వాళ్ళు ఏం చెప్పారు, గడిచిన 9 ఏళ్ళలోనట 11,747.91 అంటే దాదాపు 11,748 కోట్లు 9 ఏళ్లలో మొక్కలు నాటడానికి ఖర్చు పెట్టారు. ఓకేనా, సో అడవుల లోపల మరియు అడవుల వెలుపల అంటే అడవుల లోపల అడవులు కాబట్టి వేరే దగ్గర కూడా కలిపి మొత్తం ఈ 9 ఏళ్లలో 292.93 కోట్ల మొక్కలు, కోట్లు మంచిగా చూడండి, 292.93 అంటే ఎంత, 293 కోట్ల మొక్కలు నాటారు. ఖర్చు పెట్టింది 11,748 కోట్లు, మొక్కలు నాటింది 293 కోట్లు. ఓకేనా, సో ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది అంటుండు, 2015లో ప్రారంభమైంది. మరి ఎన్ని ఎకరాలలో మొక్కలు నాటారంటే 2.3 లక్షల ఎకరాలల్లో 2.3 లక్షల ఎకరాలల్లో ఈ యొక్క మొక్కలని నాటారు. వాటితో పాటు మనకు 164 హరితవనాలు, 1942 పల్లె ప్రకృతి ప్రతి విలేజ్ ఉంటాయి, 1942 పల్లె ప్రకృతి వనాలు, అలాగే 2007 బృహత్ ప్రకృతి వనాలు అంటే ఒక మండలానికి ఒకటి అనుకుంటా, 2007 బృహత్ ఒక మండలంలో 5 ఉంటాయి, నాకు అంత ఫేర్ గుర్తులేదు. 2007లో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ నివేదికలు పేర్కొన్నారు. అయితే దీని ఫలితంగా ఏమైందంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఈ 9 ఏళ్లలో మరి ఇంతగానం చేస్తే ఎంత అటవీ శాతం పెరిగిందంటే రాష్ట్రంలో 6.80% అనే అటవీకి సంబంధించిన శాతం అనేది పెరిగింది. అంటే గ్రీన్ కవర్ పచ్చదనం ఎంత పెరిగింది, 6.80%. ఇది గతంలో కూడా మీకు టీఎస్పీఎస్సీ వాళ్ళు అడిగారు. అంటే 9 ఏళ్లలో మన దగ్గర అటవీ విస్తీర్ణం ఎంత పెరిగిందంటే 6.85%. ఓకేనా, సో ఇది హరితహారానికి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, డైరెక్ట్ ఒక పాయింట్ ఉంది కాబట్టి పెట్టేస్తున్నాం. కొత్తగా 27 వాయు నాణ్యత స్టేషన్లు అంటే ఈ గాలి కాలుష్యం సంబంధించి ఎంత కలుషితం అవుతుంది, ఎంత స్వచ్ఛంగా ఉంది ఇవన్నీ గొలవడానికి ఈ వాయు నాణ్యత నమోదు స్టేషన్లను మన దగ్గర స్థాపిద్దాం అనుకుంటారు. చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 27 వాయు నాణ్యత నమోదు కేంద్రాలను ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్, ఎయిర్ క్వాలిటీ అంటే అర్థమైపోతుంది, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఇక ఎయిర్ పొల్యూషన్ అంటే దానికి సంబంధించిన సంస్థ ఏమొస్తుంది, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. వీటిని ఎక్కడ ఏర్పాటు చేద్దాం అనుకుంటే 1,00,000కు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇది ఒక జాతీయ పథకం కింద 27 వాయు నాణ్యత స్టేషన్లు, ఇంగ్లీష్ మంచి ఈజీ ఉంది, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్ను ఏర్పాటు చేద్దాం అనుకుంటారు. సో దానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిధులు ఇస్తాడు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు పైసలు ఇస్తాడు, దాన్ని పెట్టుకుని పెడతారు. అయితే జనరల్గా మరి వాయు నాణ్యతను ఈ ఎయిర్ క్వాలిటీని ఎట్లా చెక్ చేస్తారంటే సూక్ష్మ ధూళికణాలు అంటే ఎంత, PM10, ఇది చాలా ఇంపార్టెంట్. PM10 అంటే వాటిని ఏమనాలి, సూక్ష్మ ధూళికణాలు, ఇది PM10. నెక్స్ట్ మనకు అతి సూక్ష్మ ధూళికణాలు అంటే ఏమనాలి, PM2.5 పర్టిక్యులేట్ మ్యాటర్స్, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, కొద్దిగా టఫ్ ఉంటుంది. పర్టిక్యులేట్ మ్యాటర్స్ ఆఫ్ 2.5 మైక్రోగ్రామ్స్, పర్టిక్యులేట్ మ్యాటర్ ఆఫ్ 10 మైక్రోగ్రామ్స్ అంటే సూక్ష్మ ధూళికణాలు, పర్టిక్యులేట్ మ్యాటర్ ఆఫ్ 2.5 మైక్రోగ్రామ్స్ అంటే అతి సూక్ష్మ ధూళికణాలు. రేపు పొద్దున మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ దీనికి కన్సర్న్ సబ్జెక్ట్లా సూక్ష్మ ధూళికణాల యొక్క PM ఎంత ఉండాలి అంటే 10 అని ఆన్సర్ పెట్టాలి, అందుకని ఇక్కడ రాసిన. ఓకేనా, అతి సూక్ష్మ ధూళికణాల యొక్క PM ఎంత ఉండాలంటే ఏమని పెట్టాలి, 2.5 అని పెట్టాలి. ఓకేనా, ఇక అట్లా కాకుండా మనకు కొన్ని సంస్థలు ఈ లెక్క చెప్పినాయి దేని మీద అంటే గాలిలో
ఘనపు మీటర్ గాలిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం 60, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 40 మైక్రోగ్రాములు దాటకూడదు. అంటే కాలుష్యానికి సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏమని చెప్తుంది? 60 మైక్రోగ్రాములు ఉంటుంది. WHO ఏమని చెప్తుంది? 40 మైక్రోగ్రాములు ఉంటాయి. సో రాష్ట్రంలో మరి ప్రస్తుతమైన ఉన్నాయట వాయు నాణ్యత స్టేషన్లు 22 ఉన్నాయట. వీటికి అడిషనల్గా ఎన్ని యాడ్ చేస్తామంటారు? 27 యాడ్ చేస్తామంటారు. ఓకేనా?